చాలా మందికి చెప్తుంటాను కదా, పిఎఫ్ అకౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అకౌంట్. ప్రతి ఒక్కరి లైఫ్లో ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకి ఇంకా చాలా ఇంపార్టెంట్ ఇది. మీకు చాలా బెనిఫిట్స్ అనేది పిఎఫ్ అకౌంట్ వాళ్ళు ఇస్తారు. మీకు పిఎఫ్ అకౌంట్ ఉంటే మీరు మీ యొక్క పిఎఫ్ అకౌంట్ని యాక్టివేషన్లో చేసి పెట్టుకోవాలి. నామినీ అనే డీటెయిల్స్ సబ్మిట్ చేసుకుంటే మీ యొక్క కేవైసీ అప్డేట్ ఉంటే మీకు 7 లక్షల బీమా అనేది నామినీ పెట్టిన వాళ్ళకి వస్తుంది. అలాగే పెన్షన్ బెనిఫిట్స్ అనేది వస్తుంది. రిటైర్మెంట్ సేవింగ్స్ అకౌంట్ కాబట్టి మీరు రెగ్యులర్గా 10 years అనేది వర్క్ చేస్తే మీకు పెన్షన్ బెనిఫిట్ అనేది వస్తుంది. అది కంపల్సరీ మీకు అప్లికబుల్ అవుతుంది. మీరు 55 years తర్వాత మీకు పెన్షన్ బెనిఫిట్ కూడా మారుతుంది. అయితే చాలా మంది ఏం చేస్తారంటే కొన్ని మిస్టేక్స్ అనేది చేసుకొని పిఎఫ్ అకౌంట్లో ఇష్యూస్ అనేది క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే కొంతమందికి ఇప్పుడైతే చాలా స్ట్రిక్ట్ రూల్స్ అనేది మారిపోయింది. మైగ్రేషన్ తర్వాత చాలా రూల్స్ అనేది ఈపీఎఫ్ రూల్స్ అనేది సెట్ చేయడం జరిగింది. అలాగంటే 1952 రూల్స్ అనేది తీసేసి 2026 రూల్స్ అనేది అప్లికేబుల్ అయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేసుకోవాలంటే మీకు కనీసం 12 నెలల సర్వీస్ అనేది ఉండాలి. 12 నెలల సర్వీస్ అనేది లేకపోతే మీకు అమౌంట్ అనేది విత్డ్రా చేయడానికి ఛాన్స్ లేదు. మీరు ల్యాప్టాప్ స్క్రీన్ పైన చూడొచ్చు, ఒక పిఎఫ్ మెంబర్ 6 months అనేది వర్క్ చేశారు. ఇప్పుడు విత్డ్రావల్ చేసుకుంటా అంటే చెక్ చేస్తుంటే నాట్ ఎలిజిబుల్ అని వస్తుంది. మీరు చూడండి, ఇక్కడ ఈ పిఎఫ్ మెంబర్ది అప్లై చేస్తుంటే చూడొచ్చు, ఇల్నెస్కి మెంబర్ సర్వీసెస్ లెస్ దాన్ 12 months అని వస్తుంది. అలాగే మ్యారేజ్ కూడా 12 months సర్వీసెస్ లెస్ దాన్ వస్తుంది. అయితే ఎడ్యుకేషన్ కూడా 12 months అనేది లెస్ దాన్ వస్తుంది. హౌసింగ్ కూడా 12 months అండ్ స్పెషల్ సర్కమ్స్టెన్సెస్ కూడా 12 months. అయితే ఇక్కడ చూడొచ్చు ఎర్రర్ అనేది కాదు, నాట్ ఎలిజిబుల్ అనమాట. యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ అడ్వాన్స్ క్లెయిమ్. ఇది చాలా మంది ఏమనుకుంటారంటే ఎర్రర్ అనుకుంటున్నారు. ఇది ఎర్రర్ కాదండి. ఇది కంపల్సరీ 12 months అనేది సర్వీస్ పీరియడ్ అనేది పెట్టారు. కంపల్సరీ మీరు విత్డ్రావల్ చేసుకోవాలంటే మీకు కంపల్సరీ 6 months కాదు 12 months అనేది ఉండాలి మీ మెంబర్ సర్వీస్ హిస్టరీలో. లేకపోతే మీరు ప్రీవియస్ కంపెనీస్ ఏదైనా ఉంటే ప్రెజెంట్లోకి ట్రాన్స్ఫర్ అనేది పెట్టుకోండి, మీకు సర్వీస్ అనేది యాడ్ అవుతుంది. దాంతో విత్డ్రావల్ అనేది చేసుకోవచ్చు. ఈపీఎఫ్ అడ్వాన్స్ కోసం అయితే ఎడ్యుకేషన్ కోసం మీరు చూడొచ్చు, ఎలిజిబిలిటీ 12 months ఆఫ్ ఈపీఎఫ్ మెంబర్షిప్ చూడొచ్చు. 75% అనేది తీసుకోవచ్చు. మాక్సిమం 10 times డ్యూరింగ్ మెంబర్షిప్, అంటే లైఫ్ టైంలో 10 times మాత్రమే తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. అలా అయితే మీరు చూడొచ్చు, ఇల్నెస్ కూడా చూస్తారు చాలా మంది. ఇల్నెస్ కూడా 75% ఈపీఎఫ్ బ్యాలెన్స్, ఎలిజిబిలిటీ ఆఫ్టర్ 12 months ఆఫ్ ఈపీఎఫ్ మెంబర్షిప్. అయితే మీకు కంపల్సరీ 12 months అనేది ఎలిజిబిలిటీ ఉండాలి, లేకపోతే మీకు డబ్బులు రావు. ఇది అర్థం చేసుకోండి. మీరు అప్డేట్ చేసుకొని అప్లై అనేది చేసే ముందు ఒకసారి చేసుకోండి మీరు ఎలిజిబుల్ ఉన్నారా లేదా అని.